హలో గైస్, ఈ వీడియోలో మనం సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది మీరు ఒక బిజినెస్ మెయింటైన్ చేస్తున్నట్టయితే మీ కస్టమర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ మీకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కిరాణా షాప్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం. అందులో మీరు ఏమేమి మెయింటైన్ చేయాలి? ఆహ్, ఆ కిరాణా షాప్‌లో సేల్స్ ఎలా జరుగుతున్నాయి అవన్నీ రాసుకోవాలి. అండ్ ఎవరెవరు ఏమేమి కొంటున్నారో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మాన్యువల్‌గా. అండ్ మీకొక రెగ్యులర్ కస్టమర్ ఉన్నారనుకుందాం. అతని పేరు రాజు. అండ్ అతను ప్రతిసారి ఎక్కువగా ఏది కొంటున్నాడు ఇవన్నీ అనలైజ్ చేస్తే వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ కల్పించొచ్చు మీరు. అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే మీ ప్రొడక్ట్‌లో మీరు అమ్మిన దాంట్లో ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు రిటర్న్ ఇయ్యడానికి గానీ, ఏదైనా కంప్లెయింట్ ఇవ్వడానికి గానీ డైరెక్ట్‌గా మీకొచ్చి ఇవ్వచ్చు. కానీ మీరు ఇప్పుడు ఒకవేళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలనుకున్నారు. దాన్ని ఒక సూపర్ మార్ట్ చేయాలనుకున్నారు. అప్పుడు ఇంకా మీకి కస్టమర్స్ పెరుగుతారు గాబట్టి, మీరు అవన్నీ లెక్కలు రిజిస్టర్‌లో గానీ, అలా మెయింటైన్ జేయడం కష్టమైపోద్ది. సో, దానికి మీరు ఎక్సెల్ షీట్‌లో స్టోర్ జేయొచ్చు. అండ్ సేల్స్ ఇంకా పెరిగిన కొద్దీ మీరు ఎక్సెల్ షీట్స్‌ని గూడా మెయింటైన్ జేయడం కష్టమైపోద్ది. సో, మీరు మీ బిజినెస్ కోసమే సెపరేట్‌గా ఒక సాఫ్ట్‌వేర్ మెయింటైన్ జేయాల్సుంటుంది. ఆ సాఫ్ట్‌వేర్ ఏమేం జూసుకుంటుందంటే, ఆ సేల్స్ చూసుకునేటట్టుండాలి. ఆ సేల్స్ ఎలా నడుస్తున్నాయి, దాని అనలిటిక్స్ చూసుకునేటట్టుండాలి. ఇంకా ఆహ్, మార్కెటింగ్‌కి గూడా ఈజీ అయిపోయేటట్టుండాలి దానివల్ల. ఇవన్నీ జూసుకోవాలి. సో, ఇవన్నీ ఇవన్నిటి కోసం ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ జేయడానికి మీరు డెవలపర్స్‌ని హైర్ జేసుకోవాల్సుంటుంది ఫస్ట్. డెవలపర్స్‌ని హైర్ జేసుకొని మార్కెటింగ్ వాళ్ళని గూడా హైర్ జేసుకొని వాళ్ళు కలిసి పని జేసి మీకు కావాల్సినట్టుగా డెవలప్ జేసేటట్టు చేసుకోవచ్చు. అండ్ డెవలప్ చేశాక మళ్ళీ దాన్ని టెస్టింగ్ గూడా జేయాలి. టెస్టింగ్ జేసి దాన్ని హోస్ట్ చేయడానికి ఒక సర్వర్ గూడా మీరు మీ షాప్‌లో మెయింటైన్ జేయాల్సుంటుంది. అండ్ ఇదంతా ప్రాసెస్ జరగడానికి 1 ఇయర్ దాకా తీసుకుంటుంది. అండ్ వీళ్ళని హైర్ జేయడం అనేది ఇవన్నీ చాలా కష్టమైన ప్రాసెస్ అన్నట్టు ఇది. సో, ఇలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీరు సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ జేయొచ్చు. సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ ఏం జేస్తాయంటే, సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ ఆల్‌మోస్ట్ అన్ని బిజినెస్‌లో ఈ సేల్స్ ఇవన్నీ ఉంటాయి గాబట్టి, సీఆర్ఎం సాఫ్ట్‌వేర్స్ మీకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ ప్రొవైడ్ జేస్తాయి త్రూ క్లౌడ్. అలాంటి ఒక సీఆర్ఎమే సేల్స్‌ఫోర్స్. సేల్స్‌ఫోర్స్ గాకుండా వేరే సీఆర్ఎంలేమి లేవా అంటే ఉన్నాయి. సాప్, మైక్రోసాఫ్ట్ సీఆర్ఎం, ఒరాకిల్ సీఆర్ఎం ఇలా చాలా ఉన్నాయి. కానీ సేల్స్‌ఫోర్స్ అనేది మీకు ఈజిలీ కస్టమైజబుల్ ఉంటది. అండ్ ఫ్లెక్సిబుల్‌గా మీరు యూజ్ జేసుకోవచ్చు. దానివల్ల ఈ మధ్య సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్ పెరిగిపోయారు. సో, మీ కంపెనీకి సేల్స్‌ఫోర్స్ యూజ్ చేసుకోవడం మంచి ఆప్షన్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లో ఉంది. సేల్స్‌ఫోర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ డిఫరెంట్ క్లౌడ్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. లైక్ సేల్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి పనికొస్తది. కస్టమర్స్‌కి సర్వీస్ అందించడానికి ఇది పనికొస్తది. మార్కెటింగ్ క్లౌడ్ మీకు ఎఫిషియెంట్‌గా మార్కెట్ జేయడానికి యూజ్ అయితది. ఇందులో ఏఐ టూల్స్ ఇవన్నీ గూడా యూజ్ చేస్తాం కాబట్టి, మీరు కరెక్ట్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వచ్చు. కరెక్ట్ కస్టమర్స్‌ని రీచ్ అవ్వచ్చు అడ్వర్టైజ్ చేసేటప్పుడు అలా. కామర్స్ క్లౌడ్ మీరొక ఈ కామర్స్ వెబ్‌సైట్ బిల్డ్ చేస్తున్నట్టయితే ఇది మీకు చాలా బాగా యూజ్ అయితది. ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్ కస్టమర్స్‌కి, మీ బిజినెస్‌కి మధ్యలో ఒక మా ఏదైనా ఇంటరాక్షన్ క్రియేట్ జేయాలన్నా ఇవన్నీ క్రియేట్ జేయడానికి ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్ పనికొస్తది. అనలిటిక్స్ క్లౌడ్‌లో మీరు మీ సేల్స్ ఎలా నడుస్తున్నాయి? ఏ టైంలో ఎలా నడుస్తున్నాయి? ఏ ప్రొడక్ట్‌కి ఎలా నడుస్తుంది సేల్స్ ఇవన్నీ మీరు గ్రాఫ్ రూపంలో చూసుకోవచ్చు అనలిటిక్ క్లౌడ్‌లో. దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైద్ది. ఏ టైంలో ఏది ఎక్కువ కొంటే బెటర్, ఎలా అడ్వర్టైజ్ చేస్తే బెటర్. దీనికి సేల్స్‌ఫోర్స్‌లో టాబ్లెయో టూల్స్ యూజ్ చేయబడతాయి. సేల్స్‌ఫోర్స్ అనేది మీకి సాస్ అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్విస్ రూపంలో మీకు పనిచేస్తుంది. అఫ్‌కోర్స్ ఇది పాస్ అండ్ ఐఏఎస్
ఈ రూపంలో గూడా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ మెయిన్‌లీ ఇట్ ఈస్ నోన్ ఫర్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. పాస్ అంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. అంటే ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ అంటే వాళ్ళ సర్వర్స్‌ని మనం వాడుకుంటున్నాము అంతవరకే అది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటే ఐఏఎస్ అన్నట్టు. పాస్ అంటే ఆ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసి మీరు డెవలప్ చేసుకునేంత వరకే ఇస్తే అది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అన్నట్టు. సో, సేల్స్‌ఫోర్స్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇందులో జాబ్స్ ఏమైనా ఉంటాయంటే ఉంటాయి. అంటే చాలా రకాలైన జాబ్స్ ఉంటాయి ఇందులో. అడ్మిన్ అంటే ఒక బిజినెస్‌కి ఈ క్లౌడ్స్ అన్నిటిని మెయింటైన్ చేసుకోవడానికి సేల్స్ ఇవన్నీ ఓవరాల్‌గా సేల్స్‌ఫోర్స్ సాఫ్ట్‌వేర్ మీద వర్క్ చేయడానికి ఒక అడ్మిన్ అనేవాడు ఉండాలి. ఆహ్, మీరొక కంపెనీకి అడ్మిన్‌గా గూడా వెళ్ళొచ్చు. ఆర్ బిజినెస్ అనలిస్ట్ అంటే ఆ బిజినెస్ ఎలా నడుస్తుంది? లైక్ ఏ టైంలో ఎలా నడుస్తుంది? అండ్ ఈ అనలిటిక్స్ అన్నీ చూపిస్తే దాన్ని బట్టి బిజినెస్‌ని ఎలా చేయాలో చూసేవాడు బిజినెస్ అనలిస్ట్. అండ్ సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్ ఈ సేల్స్‌ఫోర్స్ పైన మీకి కస్టమైజబుల్ లైక్ యాప్స్ డెవలప్ జేసి, బిజినెస్‌కి సెపరేట్ సాఫ్ట్‌వేర్స్ డెవలప్ జేసి, ఇవన్నీ జేసేవాళ్ళు డెవలపర్స్. సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్ అపెక్స్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అపెక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది మీకి ఈజీ టు లెర్న్ ఉంటది. సో, ఇది నేర్చుకొని మీరు సేల్స్‌ఫోర్స్ డెవలపర్ అయిపోవచ్చు. ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సేల్స్‌ఫోర్స్‌లో. మీరన్నీ చెక్‌ఔట్ చేయండి. మీరు షూర్‌గా సేల్స్‌ఫోర్స్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా నేర్చుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ రైట్ నౌ. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోడ్ మోవా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.